చిన్నప్పుడు అన్నం తినకుంటే కొట్టి మరి తల్లిదండ్రి అన్నం పెడతారు. కానీ అదే పెద్దగైనాక అడిగిన అన్నం పెట్టరుల్లా. తన పిల్లలు ఎవరన్నా అంటే వాళ్ళ మీద పెద్ద యుద్ధమే చేసి నా పిల్లలే గొప్పోలని పేరెంట్స్ నిరూపిస్తారు. కానీ పెద్దగైనాక తల్లిదండ్రులనే పిల్లలు తిడతారు. అంతెందుకు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతే కాళ్ళు ఇరగొడతా అని తల్లి ఇంట్లో తీసుకొచ్చేస్తుంది. కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయినాక తల్లినే ఎల్లగొడతారుల్లా. ఇంతకు ఇప్పుడు వార్త ఏందంటే అమ్మ తోడు అమ్మ మాతోనొద్దు, నా తోడు నా దగ్గర అసలుకే ఉండొద్దని కని పెంచిన కన్న తల్లినే కనికరం లేకుండా పట్టుకొచ్చి రైల్వే స్టేషన్ కాడ ఇడిచిపెట్టి పోయినరు. కామారెడ్డి జిల్లాలో ఉన్న కొడుకు చూడుండ్రి. అవ్వ పరిస్థితి వానలకు దడుస్తూ చల్లటి గాలికి ఎట్లా బక్కజిక్కిందో, ఎంతగానం తల్లడిల్లుతున్నదో చెప్పవ్వా. నీ కొడుకులు ఏమంటున్నారు? ఇక్కడెందుకు వేసిండ్రు? మేము చూడదు, నేను చేసినట్లేను, సచిన నమ్మకం చూద్దు కానీ సచినాక నువ్వు మొక్కం చూద్దు కానీ ఇప్పటికైతే ఆడని ఉండని చెప్పి. పాపం ఇన్నారుల్లా. భార్య చూడదు, నేనేం చేయలేను, నువ్వు నా ఇంటి దగ్గర ఉండి ఉపాసం ఉండు ఎందుకు, రైల్వే స్టేషన్ దగ్గరైనా ఎవ్వలైనా బువ్వ పెడతారని ఇడిచిపెట్టిపోయిందట. అవ్వ పేరు శకుంతల, 80 ఏండ్లు ఉంటది. రామారెడ్డి మండలం అవ్వది. 2 కొడుకులు, 1 బిడ్డ సంతానమట. ఒక కొడుకు బిడ్డ చనిపోతే ఉన్న కొడుకే గిన్ని రోజులు సాదిందట. కానీ ఆలు మగల నడుమ పంచాదులు మోపేసరికి అవ్వకి ఈ పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కలోళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే ఇగిరాలు రాసుకొని పోయినరు. ఇప్పుడు దౌకాన్లో చేర్పించి కొడుకుని పిలిపించి మాట్లాడే ఉపాయం చేస్తుర్రట. కానీ చూడుండ్రుల్లా ఎంత కష్టం వచ్చిందో అవ్వకు. ఈడ పండు ముసలమ్మను కొడుకు రైల్వే స్టేషన్ లో వదిలిపోతే ఈడ మాత్రం సంటి బిడ్డను ఒక అక్క ఒక చేత ఎత్తుకొని ఇంకో చేత రొట్టెలు చేస్తున్నది. చూసిండ్రానుల్లా తల్లి ప్రేమే పోన్రి. అసలు చంటి పిల్లగాన్ని ఎత్తుకొని అసలు ఏం పని చేయలేరు. కానీ ఈ అక్క మాత్రం చంటి పాపను భుజాన ఎత్తుకొని గంతగనం ఇబ్బంది అవుతున్నా కూడా కొడుకు నిద్రకు ఎట్లాంటి భంగం కలిగించొద్దని లాలిస్తూనే రొట్టెలు చేసింది. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏం కథనో గాని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే పట్టుకొచ్చినావు. 2 ఘటనలు చూసిండ్రు కదా. ఇగో ఇది పిల్లల మీద తల్లి ప్రేమ అంటే.